మీరు ఎప్పుడైనా ఒక రోజంతా ఉపవాసం ఉన్నారా? కొంతమంది పండగలనో లేదా డైటింగ్ అనో లేదా టైం లేకో అదీ కాకుంటే ప్రయాణంలో ఉన్నామనో భోజనం చేయకుండా ఉంటారు. ఇలా గంటల తరబడి ఉండటం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? కొన్ని గంటలు భోజనం లేకుండా ఉండటం వల్ల సాధ్యమేనా? అయితే ఇలా కొన్ని గంటల తరబడి భోజనం లేకుండటం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? ఎలా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు? ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోవటం వల్ల కంటిన్యూగా ఆకలి వేస్తుండటం, పొట్టలో పేగులు నులిపెడుతున్నట్లు, ఎనర్జీ తగ్గిపోవడం, అలసట, తలనొప్పి మొదలగు లక్షణాలు కనబడుతాయి. ముఖ్యంగా పూర్తిగా ఆహార పానీయాలు మానేసి ఫాస్టింగ్ చేసే వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. పురాతన కాలంలో సన్యాసులు, ఋషులు కొన్ని నెలల కొద్దీ ఎక్కువ రోజులు ఆహార పానీయాలు తీసుకోకుండా ఎలా జీవిస్తారు? అప్పట్లో ఆహారపు అలవాట్లు, ఆరోగ్య స్థితిగతులు అందుకు సహకరించేవి. కానీ ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం, నీళ్లు, పీల్చే గాలి అన్నీ కలుషితమై రసాయనిక ఉత్పత్తుల వాడకం ఎక్కువై మనం తీసుకునే ప్రతి ఆహారం అనారోగ్యానికి గురిచేస్తుంది. ప్రస్తుత రోజుల్లో జీవన శైలిని బట్టి ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంటే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సగం రోజు ఉపవాసం ఉన్నా చాలా ఆరోగ్యానికి కొన్ని అద్భుతాలు జరుగుతాయని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిపుణులు సూచిస్తున్నారు. ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇతర అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 16 గంటల ఆహారం తీసుకోకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం. 1. ఇన్సులిన్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతుంది. కనీసం 16 గంటల పాటు ఆహార పానీయాలు తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ క్రమబద్ధం అవుతుంది. డయాబెటీస్ నివారించుకోవచ్చు మరియు ఇతరుల్లో డయాబెటిక్ లక్షణాలను నివారించుకోవచ్చు. 2. మతిమరుపు వ్యాధిని తగ్గించుకోవచ్చు. 16 గంటలు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. దాంతో మతిమరుపును నివారించుకోవచ్చు. ఇది హై ట్రైగ్లిజరైడ్స్ తో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి 16 గంటలు భోజనం చేయకపోతే పొందే మరో హెల్త్ బెనిఫిట్ ఇది. 3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 16 గంటల సేపు ఆహారం తీసుకోకపోతే మరో అద్భుత మార్పు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన మార్పు. 4. సెల్ ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తుంది. హాఫ్ డే ఫాస్టింగ్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ కారణంగా సెల్స్ డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుందని రీసెర్చ్లు తెలుపుతున్నాయి. దాంతో ఏజింగ్ ప్రాసెస్ ఆలస్యమవుతుంది. 5. బాడీ మొత్తం డీటాక్సిఫై అవుతుంది. మీరు ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు శరీరం పూర్తిగా ప్రక్షాళగావింపబడుతుంది. టాక్సిన్స్ మొత్తం శరీరం నుండి బయటకు నెట్టివేయబడతాయి. జీర్ణ వ్యవస్థ మొత్తం ఎఫెక్టివ్ గా డీటాక్సిఫై అవుతుంది. 6. బ్రెయిన్ హెల్త్ మెరుగుపడుతుంది. 16 గంటలు ఆహారం తీసుకోకపోవడం వల్ల బ్లడ్ ఫ్లో మెరుగుపడుతుంది. దాంతో బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఇంకా కొన్ని మెంటల్ ఇల్నెస్ నివారించబడతాయి. 7. హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. 16 గంటల ఫాస్టింగ్ లో ఉండటం వల్ల హార్మోన్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది. సెల్ డ్యామేజ్ నివారిస్తుంది. సెల్ ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.